నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని అంతర్గాం టీటీఎస్ కాలనీలో బర్మా కాంతి శికుల ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం అంతర్గాం కాలనీలో నూకాంబిక మండపం నుంచి మాలధారణ స్వాములు అమ్మవారి విగ్రహాలను నెత్తిపై పెట్టుకుని దేహంపై సులాలు గుచ్చుకొని డప్పు చప్పుల పోతరాజుల విన్యాసాలు భక్తుల కోలాహలం మధ్య నూకాంబిక జాతర కమిటీ చైర్మన్ జమ్మలమడుగు రామారావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నియమ నిష్టలతో మాలధారణ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నిప్పుల గుండంలో మాలధారణ స్వాములు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ రామారావు తెలిపారు.
రామారావు జమ్ముల అంతర్గాం శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అంతర్గాం టెక్స్టైల్ పునరావాస కేంద్రం 1967లో స్థాపించబడినప్పుడు అప్పటికే ఒక 20-30 సంవత్సరాల కిందట మరి ఒక మహిమాన్వితమైనటువంటి దేవతా వృక్షమైనటువంటి శమీ వృక్షం కింద వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి యొక్క విగ్రహాన్ని యాదవుల కనుక్కోబడ్డది. ఇక్కడ ఈ కాలనీ ఏర్పడిన తర్వాత అంతర్గాంలో పునరావాస బాధ్యులైనటువంటి కాందీశీకులు శరణార్థులు మరి చుట్టుపక్కల చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కుటుంబాలందరూ కూడా పోచమ్మ తల్లిగా కాందీశీకులు నూకాంబికగా ఎందుకంటే నూకలిచ్చే తల్లి నూకాంబిక కొల్చడం జరిగింది. గడిచిన 59 సంవత్సరాలు ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు వచ్చేటువంటి పాల్గొన అమావాస్య రోజున అమ్మవారికి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉదయాన్నే అభిషేకాలు, మధ్యాహ్నం చండీ హోమం, సాయంత్రం అగ్నిగుండ ప్రవేశ మహోత్సవంతో అమ్మవారి ఉత్సవాలు ముగిస్తాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులుగా గడిచిన 9 రోజులుగా నవరాత్రులుగా చేసి పండితుల ద్వారా ప్రతిరోజు ఒక విశిష్టమైనటువంటి పూజా విధానాలు, పసుపు కుంకుమలు, లలితా సహస్రనామాలతో విశేష పుష్పాలు, గాజుల పూజ మరియు ఇతర పూజా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఒకనాడు కేవలం 400-500 మంది కార్మిక కుటుంబాలకు చెందిన పండుగగా రూపాంతరంగా ఉన్నటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారు తన మహిమల చేత ఈనాడు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో లండన్ నుంచి కూడా ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయినటువంటి శరణార్థి కుటుంబాలు లండన్లో స్థిరపడిన కూడా వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. ఇలాంటి అమ్మవారు మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో కూడా శమీ వృక్షం కింద వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు నూకాంబిక పోచమ్మ అమ్మవారు ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారికి అపరాజిత దేవతగా ఒక ఉంది. మరి రామాయణంలో కూడా మహాభారతంలో కూడా ఈ యొక్క శమీ వృక్షం యొక్క విశిష్టత ఉంది. మరి అంతటి మహిమాన్వితమైనటువంటి శమీ వృక్షం కింద ఉన్నటువంటి అమ్మవారికి మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని అమావాస్య జాతర నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా వేలాది మందిగా తరలి వస్తారు. కొద్దిసేపటి కిందటే అమ్మవారి యొక్క తిరువీధి మహోత్సవం ప్రారంభమైంది. కోలాటాల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారి మాలాధారణ భక్తులు బోనాలు అవి తీసుకొని అమ్మవారి యొక్క ప్రధాన ఆలయానికి మరి కొద్దిసేపట్లో వచ్చి అమ్మవారి శూలాధారణ భక్తులు అగ్నిగుండంలో 21 రోజులు ఉపవాస భక్తుల చేత అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఉన్నాం. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. అంతర్గా నూకాంబిక అమ్మ కొలిచిన బంగారం. అమ్మను నమ్ముకున్న వాళ్ళకు ఇంతవరకు ఏ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. అమ్మవారి మొక్కు తీరు శూలాలు. అమ్మవారి ఏ విధంగా కొలుస్తామో ఆ విధంగా అమ్మవారి కరుణా కటాక్షం అనేది ఉంటుంది. అగ్నిగుండాలైనా శూలాలైనా ఇంకా ఏ రకమైన మొక్కులైనా అమ్మవారి మొక్కుకున్న మొక్కుబళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా మొక్కుకొని అమ్మవారి శూలాలు వేయడం కానీ చేస్తుంటారు. ఆ విధంగా ఉండడం వల్ల అమ్మ దయతో ఎల్లకాలం ఇప్పటికీ కూడా గత 26 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి సేవలో నేను ఉంటున్నాను. 26 సంవత్సరాల నుంచి అగ్నిగుండాలు. ఈ సంవత్సరం కూడా విధానంగా నడుస్తుంది. 26 సంవత్సరాల నుంచి అమ్మవారి దయ మాయ ఉంటుంది. మాకు ఇప్పటి వరకు కూడా అమ్మవారి కరుణా కటాక్షం మా కుటుంబం సుఖ సంతోషాలతో చేస్తుంది. శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా భగవతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి భక్ష్యాలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఎఫ్సీఏ క్రాస్ రోడ్ వద్ద భగవతి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిగౌడ్, ఒల్లాల సురేష్ పాల్గొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా స్థానిక ప్రజలకు రాజీవ్ రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ఉగాది పచ్చడి, తీపి భక్ష్యాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిషన్ రావు, ఆక్కపాక శ్రీనివాస్, మామిడాల చంద్రయ్య, ఇలియాస్, శ్రీకాంత్, బన్నీ, లియో, పరంధాములు, పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు.
అభిషేక్ వాళ్ళందరూ తీసుకో రామకొండ పట్టణ ప్రాంత ప్రజల అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు భగవతి యూత్ తరపున ఉగాది వేడుకలు జరపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల వితరణ అనంతరం చలివేంద్రం ప్రారంభమవుతుంది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ఈరోజు నూతన సంవత్సర ఉగాది వేడుకలు మన భగవతి యూత్ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే హిందూ బంధువులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగాలని ఆ అమ్మవారిని సదా వేడుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో విశ్వవాసునామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా అమ్మవార్లకు బోనాల కార్యక్రమం, ఎడ్ల బండ్లు తీయడం తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని, దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని సందర్భంగా తెలిపారు. అయినటువంటి సంపత్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మున్నూరు కాపు సదర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తాడు మున్నూరు కాపు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తాడు నింపేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మున్నూరు కాపు సదర్ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ముందుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీబీపేట పిఎస్ అండ్ సిఐ గారు దగ్గరుండి పర్యవేక్షించి ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా తమ్ముడు బోనాలు మంగళారతులు పెట్టేటప్పుడు తల్లులు కొంచెం జాగ్రత్తగా దీపాలను చూసుకుంటూ జాగ్రత్తగా ఏడబెట్టినా అమ్మవారికే చెందుతుంది. జాగ్రత్త, బట్టలు జాగ్రత్త. దీపాలు ముట్టించేటప్పుడు సంస్థ సభ్యులు మున్నూరు కాపు సంస్థ సభ్యులు పండ్లు చుట్టూగా ఉంచుతూ పండ్లను భక్తులు దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. దయచేసి బండ్లు కూడా బండ్లకు బండ్లు డిస్టెన్స్ ఉంచుకుంటూ నిదానంగా
మెల్లవాలి నరేష్ డిస్టెన్స్ ఉంటూ మెల్లవాలి సెకండ్ ప్రైజ్ మెల్లవాళ్ళ బండికి 1116 బహుమతి, చిన్నపిల్లలకు 516. మెల్లవాళ్ళు వాళ్ళకు అరే పిల్లలు ఏది మెల్లవాళ్ళతో వాళ్ళకు ప్రైజ్ ఇస్తాం. ఉమేష్ అడిగి వెళ్తాం మీ దగ్గర తెలుసు. పేపర్ ఉంది ఛానల్. ముత్యాలమ్మకి మల్లమ్మకి నాయకమ్మకి పిల్లమ్మకి ఈరోజు శ్రీ మాసునామ సంవత్సర ఉగాది సందర్భంగా గత ఎన్నో ఏళ్ల నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఉగాది పండుగ రోజు పోచమ్మలకు ఎల్లమ్మకు బండ్లు బోనాల ఊరేగింపు ఈరోజు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ యొక్క ఊరేగింపులో గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి మున్నూరు కాపు సదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత చేపట్టడం జరిగింది. ఈ యొక్క కుల నిర్మాణానికి వస్తు రూపే ధన రూపే ప్రతి ఒక్కరూ సహకరించారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేకంగా బీబీపేట పిఎస్ వారు, ఎస్ఐ కానీ వారి సిబ్బంది కానీ అందరూ కూడా ఈరోజు పొద్దున్న నుంచి ఈ యొక్క ప్రాంగణంలో భక్తులను బండ్లు బోనాల రూటు మ్యాప్ ఇస్తూ వారు ముందుండి మా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా బిక్కనూరు సిఐ అయినటువంటి సంపత్ కుమార్ సార్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వీక్షించి ఇక్కడికి విచ్చేసి పూర్తి సమయాన్ని కేటాయించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సిఐకి మరియు బీటెక్ పిఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని కులాల పెద్ద మనుషులు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు అందరికీ పేరున మున్నూరు కాపు సదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్నూరు కాపు స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక 50 మంది యువకులు ఈ యొక్క కార్యక్రమంలో గత 3-4 రోజుల నుండి ఈ ప్రాంగణంలో లైటింగ్ కార్యక్రమాలు కావచ్చు, వాటరు కావచ్చు, ప్రతిదీ కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారిని కూడా ప్రత్యేకంగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మకి, నాయకమ్మకి, మల్లన్నకి, ఎల్లమ్మకి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి కళ్యాణ మండపం నందు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశ్వవసనామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని కొత్త సంవత్సరంలో ఫలితాలను వెంకటేష్ ఆర్ జోషి పంచాంగ శ్రవణం పద్మశాలి కుల బంధువులకు వివరించారు. లోకరక్షకుడు ఈ యొక్క జగత్కర్త అయినటువంటి పరమాత్మ పేరు మీద ఈ యొక్క సంవత్సరం వస్తుంది. మరియు ఏకాదశ గంధర్వులలో విశ్వావసు అనేటటువంటి ఒక గంధర్వుడు కలడు. ఆ గంధర్వుడు కూడా వివాహ కాలంలో నూతన దంపతులైనటువంటి వారికి శశీరకుల సమయంలో ఇద్దరు యొక్క ప్రేమతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆయన ఆ యొక్క శశీరగుణంలో ఉంటాడు. అంటే భార్యాభర్తల యొక్క అన్యోన్యమైనటువంటి జీవనంలోకి ప్రవేశిస్తాడు. అటువంటి యేసు యొక్క పేరు మీదనే
విశ్వావసునామ సంవత్సరము అనేటటువంటిది కూడా వచ్చింది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కూడా ఈ సంవత్సరము రాజు రవి అయి ఉన్నాడు. రాజు యొక్క వాహనం గజమునగా ఏనుగు, మంత్రి చంద్రుడుగా ఉన్నాడు, సేనాధిపతి కూడా రవియే, సస్యాధిపతి కూడా గురువే, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడైనటువంటి వాడు యముడు, మరియు స్థానాన్ని రక్షించేటటువంటి వాడు కూడా యముడు. శస్యద్విశ్వాసాపాలద్దే మధ్య సంస్థార్థ పుష్టియ వృచే రోజోరా రోగాస్య రుణరోగో సమన్విత. ఈ విశ్వావసునామ సంవత్సరంలో కూడా రాజాది నవనాయకులలో 6 నాయకులు కూడా పాపమై ఉన్నారు. అందుచేత శుభమూలన మరియు రోహిణ్యాది పార్టీలన్నీ కూడా పగటిపూడనే వస్తూ ఉన్నాయి. అంటే దొంగతనంలో అయ్యేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉన్నది. సంవత్సరం గోధుమలు, యవలు, శనగలు సంపూర్ణంగా కలుగుతాయి. రాస్యాధిపతి వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు పరిపూర్ణంగా ఫలించును. అర్ఘ్యాధిపతి రజపుల వలన ధరలు తగ్గుతాయి. స్వల్ప వృష్టి, ప్రజలకు ఆకలి బాధలు, రాజుల కలహములు కూడా కలుగుతాయి. మేఘాధిపతి రజపుల వలన పంటలు శుభంగా పువ్వులు మొదలగు నల్ల ధాన్యములన్నీ కూడా నల్ల భూమిలో లభించును. నీరసాధిపతి బుధుడవట వలన గృత్పతులు, వివిధ ధాన్యములు సమృద్ధిగా పండుతాయి. ఈ సంవత్సరం కూడా లేకుండుట, అల్పవృష్టి, అల్పక్షీరము, గడ్డి, 4 పాదములు, భరణి 4 పాదములు, కృతికా 1వ పాదం, ఆదాయం 2, వ్యయం 14, గౌరవము 5, అగౌరవము 7. ఈ రాశి గురువు ఆబ్ధాది నుండి 13వ తారీఖు 5, 2025 వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో చూడటం వలన మనస్సులకు సంతోషము, ధనలాభము, కీర్తియును, ధర్మకార్యములు చేయబడును. సర్వ విషయమై యందు శుభఫలితములు కలుగును. మరియు 14 మే నెల నుండి 18 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో 4వ స్థానంలో అశుభుడము వలన స్థానచలనము, అస్థిరత, ధనఖర్చు కలుగును. శని 30 మార్చి 25 నుండి 17 ఏప్రిల్ 25 వరకు, మరియు 11 అక్టోబర్ మరియు 10 జనవరి వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో ఉండటం వలన ఆరోగ్యము, ధనలాభమున, సంతోషమున, సంతాన ప్రాప్తిను, ప్రయత్న కార్యములందు జయము కలుగును. తేదీ 18 నుండి 10 అక్టోబర్ వరకు మరలా 11 జనవరి నుండి భోజన సౌఖ్యము లేకపోవడం వలన మీనరాశిలో ద్వాదశ స్థానంలో అశుభం వలన అపకీర్తియు, మనస్తాపములు, భోజన సౌఖ్యము లేకపోవట, నిత్య కలహములు, అనారోగ్యము కలుగును. రాహు 30 మార్చి 25 నుండి 16 మే 25 వరకు మీనరాశిలో ద్వాదశ స్థానంలో అశుభం వలన ధన నష్టము, నేత్రబాధలు, శత్రుభయము, స్థానచలనము కలుగును. 17 మే 25 నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడు వలన పశులాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి కలుగును. కేతు 30 మార్చి 25 నుండి 16 మే 25 వరకు కన్యా రాశిలో 6వ స్థానంలో శుభుడు వలన సాహసము, శత్రునాశనము, గోభూ లాభము కలుగును. తేదీ 17 మే 25 నుండి ఈ సంవత్సరాంతం వరకు సింహరాశిలో 5వ స్థానంలో అశుభం వలన సంతానముతో విరోధము, అకాల భోజనము, కష్టములు కలుగును. మరియు వృషభ రాశి కృత్తికా 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు, ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 1, అగౌరవం 3. ఈ రాశి వారికి గురువు ఆబ్ధాది నుండి 13 మే 25 వరకు జన్మస్థానంలో, మరియు 19 అక్టోబర్ నుండి 4 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో అశుభ వలన భయము, గౌరవ హానిలు, చిక్కులు, బుద్ధి చాంచల్యము, ధననష్టము, ఆపదలు, బంధు విరోధము, శరీర పీడ మరియు ఉద్యోగభంగము, కలహములు కలుగును. మరియు 14 మే 25 నుండి 18/10/25 వరకు మరలా 5 డిసెంబర్ 25 నుండి ఈ సంవత్సరం వరకు మిథున రాశిలో ద్వితీయ స్థానంలో శుభుడు అగుట వలన ఆనందము, కీర్తి, ధనలాభము, ధర్మకార్యాచరణలు, సర్వ విషయములలో కూడా శుభఫలితములు కలుగును.
నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రీ నూకాంబిక అమ్మవారి దయతో రామకుండం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని రామకుండం ఎమ్మెల్యే మక్కంసి రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ కాలనీలో శ్రీలంక బర్మ కాంతిశికుల ఆరాధ్య దైవం శ్రీ నూకాంబిక జాతర మహోత్సవ కార్యక్రమానికి రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనలు రామకుండం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, రామకుండం మరింత అభివృద్ధి చెందేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. అందరికీ ఉగాది పండుగ చూడవాలి. రేపే ఉగాది. ఆయన మంచి మాటలు చెప్తే మాట్లాడిన వాళ్ళకి అబద్ధాలని చెప్పేసి నేను ఉన్నా కదా. ఇక్కడ ఎవరికి కాలేదా? లీడర్ నడవలేదా? కొంచెం అన్న అమ్మ విశాఖపట్నం అన్న ఇది అన్న చూడకపోతే ఇద్దరు వైద్యంగా పెళ్లి చేసినావా? నువ్వు కూడా పిల్లలు చంపా కూడా. అంతర్గాం రామగుండం నియోజకవర్గంలో ప్రతిసారి 10 సంవత్సరాలుగా నూకాంబిక జాతర బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది ఈ ప్రారంభం ఈ ప్రాంతంలో బర్మ కాంతిశికులు ఇక్కడ ఎవరెవరైతే నివాసం ఉన్నారో ఆ రోజు నుంచి తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, ఆ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క చల్లని దయ ఈ ప్రాంతానికి ఉండాలి, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తూ ఇక్కడ అగ్ని ప్రవేశం కూడా చేసేటువంటి కార్యక్రమం ఉంది. అగ్నిపై నడవడం రావడం మీ అందరూ తెలుసు. గతంలో కూడా జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. భక్తులు నిశ్చితమైనటువంటి ఒక మాలలో ప్రతిజ్ఞ పూని అవాయాసంగా దాంట్లో నడిచి వెళ్తారు. ఎవరికి ఇంత కించిత్ అపాయం కూడా జరగదు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్ప ఆ దేవుడు అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో
ఆ జగన్మాతను మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈరోజు మా అందరికీ సేవ చేసి ప్రాంత సేవ చేసే అవకాశం నాకు శాసనసభ్యులుగా కల్పించింది అమ్మగారి దయతో. దాంతోపాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి నిధులు ఇప్పించేటువంటి శక్తిని కూడా అమ్మగారి దయ వల్ల వస్తామని దేవుళ్ళ దయతో. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎవరైతే కాంతి శిక్షకులు ఉన్నారో ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించిన సమస్య కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఈరోజు అసెంబ్లీలో స్వయంగా నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ పని కూడా త్వరితగత పూర్తయిపోయి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా రావాలని నా కోరిక. ఎందుకంటే రామగుండం ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఉపాధి అంతర్జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో ఈ ప్రాంతానికి అందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి. ఇండస్ట్రీస్ రామగుండం 3x800 తీసుకురాగలిగినాం. రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, శ్రీధర్బాబు గారి యొక్క సహకారంతో చేయగలిగినాం ఈరోజు. అదే మాదిరిగా స్థానికంగా నా నాయకులు అందరూ సహకారం. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ తేవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం చాలా సుముఖతతో అనౌన్స్ చేసి త్వరలోనే అది కూడా తీసుకొస్తాం. మళ్ళీ పూర్వవైభవం. అదే మాదిరిగా ఈ ప్రాంతానికి అంతర్గా ఉన్న ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోటి కడతా ఉన్నాం. నిన్ననే జీవో వచ్చింది, నిధులు కూడా వచ్చినాయి. దాంతోపాటు ఐటీఐని ఏటీసీగా మార్చినాం. దాంట్లో కొత్త దీనితో రెసిడెన్షియల్ స్కూల్స్, ఆ రోడ్ వైడనింగ్ దాదాపు 80 కోట్లతో అటు ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. ఫ్లైఓవర్ తోటి రోడ్ వైడనింగ్ చేసుకుంటూ అంతర్గా మన మండలం అటు మధ్యరాల నుంచి గూడూరు నుంచి ధర్మారం నుంచి మళ్ళీ కన్నాల రాణాపురం నుంచి ఎలికలపల్లి వరకు ఒక బ్రహ్మాండంగా రోడ్ వేస్తూ సర్వీస్ రోడ్లతో సహా 80 కోట్లతోటి రోడ్లు వేస్తా ఉన్నాం. ఇంకో 20 కోట్లతో నగరాల్లో రోడ్లు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇలా యావత్ అంతర్గాం మండలానికి ఎల్లంపల్లి తెలంగాణకు నిలుస్తున్నాం. మన ఎల్లంపల్లి మనం త్యాగం చేసిన భూములు, మనం రాజశేఖర రెడ్డి గారి భూమి కట్టినప్పుడు ఒక రిజర్వాయర్ తోటి ఇవాళ మొత్తం తెలంగాణకు నిలుస్తున్నాం. భవిష్యత్తు కూడా ఇచ్చేది మనమే. ఇవాళ మేడిగడ్డ పనికి రాకుండా పోయింది. మనం మంచి చేసిన ఆ నీళ్ళైనా రేపు మనం కట్టబోయే 9 హెట్టి ప్రాణహిత అయినా అంతర్గా ఎల్లంపల్లి నుంచే పోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ యుద్ధ ప్రతిపాదికను పూర్తి చేసినాం. దాన్ని ప్రయోగాత్మకంగా ఉపయోగించడం ఈ యాసంగి పంటలకు అన్నిటికి కూడా ప్రతి చెరువును నిండి కలకలలాడుతూ రైతుల ముఖాన చిరునవ్వు చూసినాం. ఇలా రైతు రుణమాఫీలు, రైతులకు రైతు భరోసా, మరి ఆత్మీయ భరోసా, అనేక తెల్ల కార్డులు, రేపటి నుంచి సన్న బియ్యం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ 60,000 మందికి ఉద్యోగాలు చేసే కార్యక్రమంతో ఇలా రామగుండం అగ్రభాగాన పోతా ఉంది. ఎన్ని మంచిలు చేస్తూ ఉంటే అంతమంది ఆ అమ్మవారి దయతో నడుస్తూ ఉంది, ఆ ఆంజనేయ స్వామి దయతో నడుస్తూ ఉంది, ఆ శివుడి దయతో నడుస్తుంది. అందరూ ఇలా అల్లా, క్రైస్తవులు ప్రతి ఒక్కరి యొక్క మతాల ఒక ఆశీర్వాదంతో ప్రార్థనలతో బ్రహ్మాండంగా నడుస్తారు. ఎవరెవరైతే మా మీద బుడదల్లాలని చూస్తారో వారికి కూడా తగినంత శాస్తి అమ్మవారు ఇస్తుంది. వారికి జవాబు చెప్తా ఉంది. ఈ ప్రాంతంలో మా జవాబు మొదటి నుంచి చెప్తా ఉంది. కేవలం అభివృద్ధే మా యొక్క జవాబుగా ముందుకు పోతూ ఉంటాం. దానిపైన ఈ కార్యాచరణ ముందుకు తీసుకుపోతాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని. ఇవాళ అమ్మవారి దయ ఉంది కాబట్టి నేను నా కుటుంబం ఇవాళ బ్యాంకాక్లో, మయన్మార్లో పెద్ద ఎత్తున మీకు తెలుసు ప్రకృతి విలయతాండం చేసి ఏ ఒక్క కొత్త తరానికి ఏ ఒక్క ఆయుధానికి అవకాశం లేదు. నీటిని కావచ్చు, గాలిని కావచ్చు, అగ్నిని, ఇవాళ భూ ప్రళయం తాండవం చేసి మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడో అంతస్తు కట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులు ఇవాళ అక్కడికి వెళ్తే ఇవాళ అమ్మవారి దయతో, ఆ దేవుళ్ళ దయతో, మీ అందరి అభిమానంతో సురక్షితంగా ఇవాళ
35 ఫ్లోర్ల నుంచి నడుచుకుంటూ కిందికి వచ్చేసి ఇవాళ అదృష్టంగా ఫ్లైట్ కూడా లేవడం, అది రావడం 6 రోజులు. ఈరోజు ఫ్లైట్లు కూడా బంద్ ఉండే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు సార్. దీనికంతా కారణం ఆ దేవుడి దయ, మీ అభిమానం, మీ ఆప్యాయత, మీరు చేస్తున్న ప్రార్థనలో నన్ను ఆశీర్వదించి శాశ్వతం చేశారు. ఇవాళ నా కుటుంబానికి కూడా నాతో పాటు ఉంచుతూ మీ సేవ చేసేటువంటి భాగస్వామికి నాకు అవకాశం కల్పించారు. అంతా ఆ అమ్మవారి దయ, ఆ దేవుళ్ళ దయ, మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఉగాది పర్వదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు బలగం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని మెయిన్ చౌరస్తా వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రజలకు ఉగాది పచ్చడి భక్ష్యాల వితరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి హాజరై ప్రజలకు ఉగాది పచ్చడి భక్ష్యాలను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వవాసనామ సంవత్సరంలో ప్రాంతం బాగుండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. अमित भाई हैप्पी उगादी, हैप्पी रमजान, हैप्पी न्यू जरा जरूर अब आप तुम आ जाओ. ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింటా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం, రైతుకు మంచి పంట, దాంతోపాటు ఈ ప్రాంతంలో నివసించే కార్మికులు సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దొరకాలని ఇవాళ దేవతలకు పూజ చేస్తూ ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో అన్ని రకాల చేదు, తీపి, అన్ని వగరు కలిపి, అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి చేసుకున్నటువంటి పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేటి బాలరాజు గారు, తర్వాత మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇలా గోదావరికని చౌరస్తాలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేపట్టింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో పాటు యావత్ గోదావరికని ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావడం, మీడియా మిత్రులు దీనిలో అందరు భాగస్వాములు కావడం, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే. ఈ ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఈ యొక్క గతంలో 10 సంవత్సరాలు బొందల గడ్డగా మారిన గోదావరికని రామగుండం ఇవాళ 3x800 ఎన్టీపీస్ తోటి 1x800 రామగుండంలో రావాలి. ఇక్కడ మార్కెట్, బిజినెస్ హబ్తో పాటు మెడికల్ హబ్గా చేయాలి, విద్యా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, ఒక వ్యాపారం కేంద్రంతో చేయాలి. ఇయర్ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, ప్రభుత్వం చేపట్టినటువంటి 6 సంక్షేమాల్లో 5 పూర్తయినాయి. రైతు రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించిన ప్రతి నీళ్లు కూడా ప్రతి పంటకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్కటి కాదు, చెప్తూ పోవాలంటే 100ల సంఖ్యలో కేవలం అభివృద్ధి తప్ప ఎక్కడ ఇతర వాదనకు తావు లేకుండా ఒక సంకల్పంతో, ఓ దీక్షతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళని చూసుకుంటుంది. మా జవాబు కేవలం అభివృద్ధి, కేవలం సంక్షేమం, కేవలం భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోతానో అదే మా జవాబు. ఎవరైతే ఇవాళ ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు మన పండుగ జనవరి కాదు, లెక్కల ప్రకారం జనవరి, కానీ ఇది మన చరిత్ర నుంచి చేసుకుంటున్న పండుగ.
నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో దివంగత ప్రజాభిమాని కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వేలాది మంది ప్రజల సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ జక్కంపూడి కృష్ణమూర్తి ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని, జక్కంపూడి కృష్ణమూర్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని నివాళులర్పించారు. నాగమయ్య గారికి అలాగే పిల్లిపాడు గ్రామ ప్రజలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తిరిగి ప్రారంభిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఇక్కడ ఉన్న అతిరేత మహారాజులందరికీ ధన్యవాదాలు. నాకు తెలిసి నాన్నగారు వాళ్ళ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఆయన మాకంటే ఎక్కువ ప్రేమించే అభిమానించే తుమ్మల గారి చేతుల మీదుగా ఆయన విగ్రహం ప్రారంభోత్సవం జరగడం అనేది ఆయన నిజంగా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయి ఉంటుంది. అది
ఎందుకంటే నాకు తెలుసు ఆయన ఎంత ఇష్టమో నా తుమ్మల గారు అంటే అని. నేను నాకు తెలిసి నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి చూస్తున్నా ఆయనకి తుమ్మల గారికి ఉన్న ఇది. చాలా చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఇంకోటి నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీ నాన్న 20 సంవత్సరాలు అప్పుడే పంచాయతీ ప్రెసిడెంట్ అంట కదా, ఒక ఉద్దండిని ఓడించి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడంట కదా, మరి తర్వాత 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు, చాలా సార్లు గవర్నమెంట్ ఉంది, ఇది ఉంది, మరి ఆయన ఎంత సంపాదించారు, ఎందుకు సంపాదించలేదు, ఆయన ఏ పదవులు ఎందుకు రాలేదు, లేకపోతే ఇది అని అడిగే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నేను రాము జక్కంపొడి, సన్ ఆఫ్ జక్కంపొడి కృష్ణమూర్తి ప్రేమలత, అది నేను తలెత్తుకొని మేసం తిప్పి పౌరుషంగా పొగరుగా చెప్పుకోగలిగే ఆ ఇదని చూసారా, అది నా ఆస్తి. అండ్ ఇక్కడ ఉన్న వేలాది మంది ఉన్నారు చూసారా, అది నా ఐశ్వర్యం. అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఈ జన్మ కాదు ఎన్ని జన్మలున్నా ఆ మహానుభావులకి పుట్టాలి, ఈ బిల్లు పాలలోనే పుట్టాలి అనేది అంతకంటే అవసరం లేదు, ఏమీ అవసరం లేదు నాకు. నాన్న ఐ మిస్ యూ, యూ ఆర్ ద లెజెండ్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ చెప్తున్నా, మీకు నాకు నేను యుఎస్ లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, మీ అందరికీ తెలుసు నేను ఎంత యాక్టివ్ గా ఊర్లో తిరుగుతుంటానో, లేకపోతే ఇదో. మీకు నాకు మధ్య డిస్టెన్స్ ఒక్క ఫోన్ కాల్ మాత్రమే. మీరు ఎప్పుడు ఏదన్నా ఒక్క ఫోన్ కాల్ అనేది ఇది. ఈ గ్రామం ఆయనకి చూపించిన అభిమానం, ఆయనకి ఎప్పుడు 2 కొడుకులు లేకపోతే ఇది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఆయన ఊరు మొత్తం కుటుంబంగానే చూసేవాడు. అలాగే ఊరు మొత్తం ఆయన ఒక పెద్ద కొడుకు. ఈ గ్రామం ఆయనకి చూపించిన అభిమానం, ఆయనకి ఎప్పుడు 2 కొడుకులు లేకపోతే ఇది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఆయన ఊరు మొత్తం కుటుంబంగానే చూసేవాడు. అలాగే ఊరు మొత్తం ఆయన ఒక పెద్ద కొడుకుగానే చూసింది. ఆయన అక్కడి నుంచోని ప్రతి రోజు మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఎవరెవరు ఎలా ఉన్నారని చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, జక్కంపొడి కృష్ణమూర్తి లీవ్స్ ఆన్. జక్కంపొడి కృష్ణమూర్తి లీవ్స్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. కమిట్మెంట్, ప్లానింగ్, నన్ను ప్రతి ఊరు తిప్పడం గాని ఎక్కడ ఒక 5 నిమిషాలు వేస్ట్ చేయనీయకుండా, అమ్మ వెళ్ళాలి ఇట్లా అయితే కాదు అని ఆ కమాండ్ అనేది గద్దించి తీసుకెళ్లి అన్ని చూపించి చిన్నవి కూడా చెప్పేవాళ్ళు అనమాట. అంటే నేను కొత్తగా వచ్చాను, నాకు తెలియదు కదా, అందుకని ఆయన ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ నన్ను ఈ తల్లార మండలం కూడా మొత్తం కూడా పరిచయం చేసి సుడిగాలి పర్యటన చేయడము. తర్వాత ఎప్పటికప్పుడు ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు, ఈ ఊర్లో ఇలా ఉంది, ఈ ఊర్లో ఇలా ఉంది, ఇలా చేయాలి అలా చేయాలి చెప్తా ఉండేవాళ్ళు, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. అంటే నా గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించారు. మరి ఆయన ఆ స్వల్పకాల పరిచయంలోనే చాలా అభిమానం పెంచుకున్నాం మేము. ఇవాళ ఆయన మన మధ్య లేరు. నా గెలుపులో ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. కానీ గెలిచిన తర్వాత మాతో కలిసి ఇలా పార్టిసిపేట్ చేయలేకపోయారు ఏ ప్రోగ్రామ్స్ లో కూడా. అప్పటికే ఆయన చాలా తీవ్రంగా సిక్ అయి ఉన్నారు కనుక ఆయన చూడడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఊరి డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు. స్కూల్ సమస్యలు కానీ ఇంకెక్కడన్నా రోడ్డు మిగిలిపోతే అవి కూడా చేపించండి అని చెప్పేవాళ్ళు. అంత మంచి మనిషి, ఊరి కోసం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే మనిషి. ఆయన అంతా ఒంట్లో బాగాలేకపోయినా కుటుంబ సభ్యుల గురించి కానీ ఇవి ఏమి చెప్పేవాళ్ళు కాదు. నాకైతే ఊరి డెవలప్మెంట్ గురించి ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. అంత మంచి మనిషి ఇవాళ మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. కాకపోతే ఈ కాలంలో పిల్లలు ఎట్లా ఉంటారు, తల్లిదండ్రులు మాకేం ఆస్తులు ఇచ్చారని వాళ్ళ మీద కొట్లాడి ఆస్తులు పంచుకొని కోర్టులకు ఎక్కి ఇట్లా చేసే పిల్లలున్న కాలంలో ఈ రోజు ఆయన 2 మంచి వజ్రాల లాంటి పిల్లలు ఉన్నారు ఆయనకి. ఆయన ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారు. మరి వారి కుటుంబ సభ్యులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము. కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, అమ్మ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 25 ఎకరాలు అమ్ముకున్నాను అట్లా అని చెప్తా ఉండేవాళ్ళు. అయినా సరే మేము ఎప్పుడు రాజకీయాల్లో వెనుకంజ వేయలేదు. తుమ్మల గారి మాటే మా మాట. ఆయన చూపిన అడుగుజాడల్లో ఇప్పటి వరకు నడిచాము. ఆయనతో పోరాడి మేము ఈ ఊరి డెవలప్మెంట్ కోసం ఈ రోడ్లు వేయించుకోవడం గానీ, ఇవి చెక్ డ్యామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము.
అని ఆయన ఎప్పుడు తుమ్మల గారి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన శిష్యరికంలో ఆయన సహచరుడిగా ఉంటూ ఆయన అభిమానాన్ని చూరగొని అలాగే మీ అందరి మనసులో ఇంత సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని ఇంత లేట్ అయినా సరే అందరూ ఎంతో స్వచ్ఛందంగా ఆయనని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినందుకు ఆయనకు మరి ఒక్కసారి మనందరి తరపున జోహార్లు తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆయన మరణమే అకాల మరణం, అనుకున్న మరణం కాదు, ఊహించిన మరణం కాదు. కానీ గ్రామస్తులు కుమారులిద్దరూ ఈ కార్యక్రమాన్ని ఆయన గుర్తుగా ఈ గ్రామ ప్రజల యొక్క అభిమానాన్ని చిరకాలం ఆస్వాదించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకి గుర్తింపుగా ఆయన రోజూ చూసుకోవాలనే కోరికతోటి తపనతోటి పిల్లలిద్దరూ గ్రామస్తులందరూ కలిసి సుదీర్ఘకాలం ఈయన ఆ గ్రామానికి సేవలు అందించారు. దానికి మీరందరూ కూడా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణకి పూనుకున్నారు. అది మరి నాతోటే చేపీయటం. నాకు కార్యక్రమం ఇష్టం లేకపోయినా నా మిత్రుడిగా, నా సహచరుడిగా, ఒక విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తిగా కష్టాల్లో సుఖాల్లో కూడా ఏనాడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఏనాడు ఎన్ని అవకాశాలు తప్పిపోయినా ఎంతో మందిని మా మాటతోటో, మా శ్రమతోటో, మా కష్టంతోటో, మా పరపతితోటో పదవులు ఇప్పించే పరిస్థితులు వచ్చినా తాత్కాలికంగా బాధపడ్డా ఏనాడు నా రాజకీయ జీవితంలో నాకు దూరంగా లేనటువంటి వ్యక్తి కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. దురదృష్టం ఈ టైంలో ఉండాల్సినటువంటి వ్యక్తి నాకు దూరం అవటం మిమ్మల్ని ఎంత బాధించిందో, కుటుంబ సభ్యుల్ని ఎంత బాధించిందో నన్ను కూడా అంతకంటే ఎక్కువ బాధిస్తుంది. అయినా విధి రాతను తప్పించలేం కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ఆయన సహచరులందరూ ఆయనతోటి గత 40-45 సంవత్సరాలుగా రాజకీయాలు గడిపినటువంటి మేము ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేకుంటున్నాం. రాజకీయాల్లో చాలా మంది వ్యక్తులకి తారసపడతాం, చాలా మందితోటి ప్రయాణం చేస్తాం, చాలా మందితోటి కార్యక్రమాలు నడుస్తాయి. కానీ ఇటువంటి వ్యక్తులు దొరకటం అరుదు. అది నా అదృష్టం. నా రాజకీయ జీవితంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం మూలానే సుదీర్ఘకాలం నేను కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, కింద పడ్డా, మీద పడ్డా మళ్లీ టైం వస్తే నాకు చేయి అందించి నన్ను ఈ స్థాయిని నిలపడానికి ప్రయత్నం చేసినటువంటి కృష్ణమూర్తి లాంటి వ్యక్తులు ఈ జిల్లాలో నాకున్నారు. మనం చేస్తున్నాం కాబట్టి ఆయన వ్యక్తిత్వం మీకు తెలియంది కాదు, ఆయన రూపం మీకు తెలియంది కాదు, ఆయన మాట మీకు తెలియంది కాదు. ఈ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని నన్ను ఎవరైనా డిక్టేట్ చేయగలిగే వ్యక్తి ఎవడన్నా ఒక్కళ్ళుంటే ఆ ఒక్కడు కృష్ణమూర్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయనకు అధికారం లేదు, పదవులు లేవు, కానీ నన్ను అదమాయించే శక్తి మాత్రం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. అయినా సరే అదమాయించినా నేను మాట చెప్తే మళ్లీ ఆ మాటకు కట్టుబడి కళ్లలో నీళ్లు కళ్లలోనే కుక్కుకొని కొంతమంది మోసం చేసినా, దగా చేసినా, అవమానపరిచినా, అవహేళన చేసినా, అవకాశాలు దూరం చేసినా ఆ మనిషి బెదరలేదు, అదరలేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి కొడుకులిద్దరూ ఆయన అనుకున్న దానికంటే మంచుకుంటారు, ఆయన ఊహించిన దానికంటే మంచుకుంటారు. ఆయనకున్నటువంటి మంచి పేరు, ఆయనకున్నటువంటి ప్రతిష్ట ఇందాక పెద్దలు చెప్పినట్లుగా రాము అయితే ఆయనే మమ్మల్ని చూసుకుంటాడు, మిమ్మల్ని చూసుకుంటాడు. కిషోర్ని ఒకే మాట ఆయన జీవితంలో ఎప్పుడు నన్ను అడగలేదు, కిషోర్ మీకు అప్పచెప్తున్నాను ఒక మాట చెప్పాడు, అది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి కృష్ణమూర్తి లేకపోవటం వ్యక్తిగతంగా నాకు బాగా లోటు.
ఈ గ్రామానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క అందరికీ బాధ అయినా కూడా భరాంచక తప్పదు. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.